10 acres tea estate for sale in Ooty. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఊటీలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక 10 acres తీసుకొని వచ్చాను. ఇది యాక్చువల్గా బిలాంగ్స్ టు తెలుగు పీపుల్. సో హైదరాబాద్ వాళ్ళదే. సో అందు గురించి అని చెప్పి హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఈ ప్రాపర్టీని వీడియో చేయడం కోసం ఊటీకి వచ్చాను నేను. అండ్ ఈ 10 acres ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల ఎంత బ్యూటీ ఉంది, అండ్ దీనికి వచ్చే రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను ఒకసారి ఫుల్ వీడియోలో ఒక కంప్లీట్ వీడియో చేసి దాంతోపాటు ఒక డ్రోన్ షాట్ కూడా చూపిస్తాను. అండ్ నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను. నా పక్కన చూస్తే ఇదంతా రోడ్, ఇది సీసీ రోడ్డు. అండ్ మన ప్రాపర్టీ అంతా కూడా ఈ సీసీ రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది. తర్వాత ఇది మెయిన్ ఊటీ నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుంది, తర్వాత ఇక్కడి నుంచి ఎలా చుట్టుపక్కల ఏమేమి చూడటానికి ఏమేమి ఉన్నాయి, అండ్ ఇక్కడి నుంచి చూడటానికి ఎలా ఉందనేది ఒకసారి ప్రాపర్టీ పైకి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. సో ఇప్పుడు డ్రోన్ వ్యూలో ఉన్నాను. మనకి ఏదైతే ఇప్పుడు రోడ్డు కనిపిస్తుందో ఇది మనకు వచ్చే రోడ్డు ఇది. అండ్ ఈ రోడ్డు పైన కనిపించేది విలేజ్, నియర్ బై విలేజ్. అది నియర్ బై విలేజ్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆనుకొని కూడా ఇంకొక 100 people ఉండే ఒక చిన్న విలేజ్ లాగా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మన పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది ఎక్కడైతే గ్రీన్ తక్కువైపోయి కొంచెం బ్లాకిష్గా ఉందో అక్కడి నుంచి మన ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 10 acres. సో నేనేం చేస్తానంటే ఒకసారి డైరెక్షను మన సైడు టర్న్ చేస్తాను. మన సైడు టర్న్ చేసి అప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ వ్యూ చూపిస్తాను నేను. సో ఇదంతా కూడా పైనుంచి కింద దాకా చూసుకుంటే ఇట్లా డౌన్ లాగా ఉంటుంది. అండ్ ఈ డౌన్ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ సైడు డౌన్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఒకవేళ వాస్తు గురించి ఐడియా ఉంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. కంప్లీట్ ఈస్ట్ అంతా డౌను. అంటే ఈ డ్రోన్ వ్యూలో ఆపోజిట్లో ఉన్నాను కాబట్టి కరెక్ట్గా తెలియట్లేదు. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంకొక కట్ చేసినట్లు కనిపిస్తుంది, అది మన బోర్డర్ అనమాట. సో ఒకసారి నేను ఇది మనది కాదు ఇప్పుడు నేను చూపిస్తున్నది. జస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే మన బోర్డర్ ఇదంతా కూడా మన బోర్డర్ అనమాట. సో మన బోర్డరు ఇలా కిందకు వచ్చి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ టెంపుల్ దగ్గర ఎండ్ అయిన దగ్గర మళ్ళీ మనకి మన కార్ కనిపిస్తుంది. ఇదంతా మన ప్రాపర్టీ. ఇప్పుడు నేను చూస్తున్న ప్రాపర్టీ మన కార్ ఏంటంటే మన ప్రాపర్టీకి ఆపోజిట్ సైడ్ ఉంది రోడ్డు పైన. ఇదంతా బీటీ రోడ్ ఇది. అండ్ బీటీ రోడ్డు మళ్ళీ అట్లనే నేను ఒకసారి కింద కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది ఎండ్. అండ్ ఇదంతా కూడా 10 acres ప్రాపర్టీ ఇలా పైకి ఉంటుంది అనమాట. ఇదంతా పార్ట్ ఆఫ్ 10 acres ఇలా పైకి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు నేను టెంపుల్ అని చూపించానో, మన కారు టెంపుల్ అని చూపించానో, ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి పైకి ఇలా రోడ్ వేసుకోవచ్చు అనమాట. సో రోడ్ వేసుకుంటే ఈ 10 acresని డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్లుగా చేసుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి కంప్లీట్ పీక్ అనమాట. ఇది టోటల్ పీక్ ఇది. సో ఒకసారి నేను టువర్డ్స్ పీక్ దగ్గరికి వస్తాను. సో పీక్ దగ్గరికి వస్తే దీంట్లో బ్యూటీ ఏంటంటే మన ప్రాపర్టీ నుంచి నేను ఇప్పుడు రోడ్డు చూపించాను కదా, రోడ్డు చూపించిన దానికి అదర్ సైడ్ ఇంకొక సైడ్ ఏమవుతుందంటే మనకి వాటర్ ఫ్లో ఉంది. అండ్ వాటర్ ఫ్లో అంటే నార్మల్ ఫ్లో కాదు, ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా నేను కొంచెం ముందుకెళ్తాను. ఇది కూడా 2 వాటర్ ఫాల్స్ వచ్చి ఒక ప్లేస్లో జాయింట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి చూస్తే నేనంటే కొంచెం ముందుకెళ్తున్నాను. సో కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది వాటర్ ఫాల్స్. ఇప్పుడు యాక్చువల్గా నేను డ్రోన్లో చాలా లాంగ్ నుంచి చూపిస్తున్నా కాబట్టి వాటర్ ఫాల్స్ పర్ఫెక్ట్ కనిపించట్లేదు. మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేసినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అనేది క్లియర్గా చూపిస్తాను. సో ఇదంతా కిందకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ ఇది. అండ్ దీంతో పాటు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక ఏదైతే వాటర్ ఫ్లో ఉంది, ఇదంతా కిందంతా కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఇది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో ఇది.
ఇటు సైడ్కి వస్తే ఇక్కడ ఇంకొక సెకండ్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది మన ప్లేస్ నుంచి ఈ 2 వాటర్ ఫాల్స్ ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. ఇప్పుడు స్క్రీన్‌లో చూస్తే 2 వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అండ్ నేను పైనుంచి నాన్ స్టాప్‌గా మాట్లాడుతున్నా కాబట్టి సౌండ్ వినిపియట్లేదు. అదర్‌వైజ్ నాకు డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి చూస్తే క్లియర్‌గా 2 వాటర్ ఫాల్స్ సౌండ్ చాలా నేనున్న లొకేషన్ ఒకసారి నేనున్న లొకేషన్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను నిలబడ్డ లొకేషన్ చూపిస్తున్నాను. ఇది కరెక్ట్‌గా అంటే నేను నా పైన కూడా ఇంకా పీక్ ఉంది. ఇంకా హైట్ ఉంది. అదంతా కూడా పార్ట్ ఆఫ్ మన 10 ఎకర్సే. జస్ట్ నేను ఒక ప్లేస్‌లో నిలబడ్డా అనమాట. అంటే నేను ఎట్లా నిలబడ్డా అంటే నా రైట్ సైడ్‌లో ఉన్నది ఇట్స్ ఈస్ట్ అనమాట. అంటే ఇప్పుడు సన్‌రైజ్ అయింది ఇప్పుడు. అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది వాటర్ ఫాల్స్ ఇది. సో ఇది క్లియర్‌గా అర్థమవుతది అని చెప్పి నేనిక్కడ నేనున్న లొకేషన్ చూపిస్తున్నాను. సో నేనున్న లొకేషన్ నుంచి ఒకసారి అంటే ఇక్కడి నుంచి నేను కరెక్ట్‌గా ఇది నా పొజిషన్ ఇది. ఇక్కడి నుంచి నా వ్యూ ఎలా ఉందో నేను ఒకసారి కరెక్ట్‌గా నా దగ్గరికి తీసుకొచ్చి నేను 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను నేను. సో ఇది నా లొకేషన్. అండ్ నా లొకేషన్ నుంచి చూస్తే ఇక్కడ కొంచెం లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఈ రోడ్డు కనిపిస్తున్న దగ్గర కింద వాటర్ ఫాల్స్ ఇది. సో ఈ బ్యాక్ సైడ్ అయితే ఆ హిల్స్, ఆ మౌంటైన్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. సో నేను ఒకసారి కొంచెం జూమ్ చేస్తాను. ఇప్పుడు స్క్రీన్‌లో కొంచెం లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌కి వెళ్తుంది వాటర్ ఫాల్స్. ఇది పొజిషన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం రైట్ టర్న్ చేస్తాను. సో రైట్ టర్న్ చేస్తే ఇది మనకి కనిపించే వ్యూ అనమాట. అంటే నేను ఇక్కడ ఉన్న దగ్గర నుంచి వ్యూ ఇది. ఇట్లా ఈ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను. అంటే మనం కూడా ఆల్రెడీ చాలా హైట్‌లో ఉన్నాము. అంటే సీ లెవెల్ నుంచి చూసుకుంటే దాదాపుగా 2000 మీటర్స్ హైట్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. సో 2000 మీటర్స్ సీ లెవెల్ హైట్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఉన్నామో. అండ్ ఇదంతా కూడా మనకి నియర్ బై చాలా విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. విలేజెసే కాదు మనకి ఇక్కడ నుంచి చూస్తే చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. చాలా రిసార్ట్స్ ఉన్నాయి. తర్వాత హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్కడైతే అక్కడక్కడ కనిపిస్తూ ఉందో. అండ్ ఇక్కడ ఈ వైట్ కలర్‌లో కనిపిస్తున్నది నేను ఒకసారి ఆ వైట్ కలర్‌లో కనిపిస్తున్నది జూమ్ చేస్తాను. ఇది ఈ వైట్ కలర్‌లో కనిపిస్తున్న బిల్డింగ్ రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసిన ఒక గెస్ట్ హౌస్ అనమాట. గెస్ట్ హౌస్ అంటే వాళ్ళు ఎట్లా చేశారంటే దాదాపుగా ఒక 30,000 రూపీస్ పర్ డే రెంట్‌కి పెట్టారు. మంచి గెస్ట్ హౌస్, దానికి రోడ్డు అదంతా కూడా వేసుకున్నారు. అది మనకంటే చాలా లో హైట్‌లో ఉంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసి నేను అది కూడా చూపిస్తాను. అంటే అది జస్ట్ మనకి వెరీ నియర్ బై నేబర్స్ అనమాట వాళ్ళు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న రోడ్డు అంటే కొంచెం బాటంలో కనిపిస్తున్న రోడ్డంతా మన దగ్గరికి వస్తున్న రోడ్ ఇది. అండ్ ఆపోజిట్‌లో మన వ్యూ ఇలా ఉంది. ఇదంతా కూడా మనకి ఇక్కడి నుంచి కనిపించే వ్యూ. ఇంకా ఇటు సైడు ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ సైడు కొద్దిగా టువర్డ్స్ ఈస్ట్ సైడ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తాయంటే ఇవన్నీ కూడా టీ ఎస్టేట్. అంటే నేను డ్రోన్‌ని ఎటు హైకి, లోకి తీసుకెళ్ళట్లేదు. నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ 360 డిగ్రీస్ వ్యూ చూపియడం కోసమని చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ ఈస్ట్ సైడ్ ఇప్పుడు నేను టర్న్ చేశాను. అందు గురించి ఇక్కడ కొద్దిగా డల్‌గా కనిపిస్తుందనమాట. సో ఇది కొంచెం హైట్‌కెళ్ళి ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇది మన 360 డిగ్రీస్ వ్యూ. అంటే మనం చాలా హైట్‌లో ఉంటాం. అంటే మనకు ఇది ఒక సెపరేటు కొండ లాంటిదనమాట. సో ఈ కొండతో పాటు చుట్టూ చూసుకుంటే సరౌండింగ్స్ అంతా 360 డిగ్రీస్ ఇంకా చాలా పెద్ద పెద్ద కొండలుంటాయి. అండ్ ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే ఎవరన్నా తీసుకున్నారు అనుకుంటే ఓన్‌గా మీరు ఒక రిసార్ట్ కట్టొచ్చు. లేదంటే ఒక రియల్ ఎస్టేటు ప్రాజెక్ట్ చేయొచ్చు. లేదంటే దాంతో పాటు ఇంకొక నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇట్లా హోమ్ స్టేలాగా కట్టొచ్చు. లేదు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మనకి ఇక్కడున్న ఆప్షన్ ప్రకారం ఏంటంటే ఒక హోమ్ స్టే మీరు ఒకవేళ అవే ఫ్రమ్ ఊటీ అయితే నేను ఇందులో హెల్ప్ ఔట్ చేస్తాను. అండ్ నేను కూడా మీకు ఒక మంచి
హోమ్ స్టే కట్టడానికి, రిసార్ట్ కట్టడానికి హెల్ప్ చేస్తాను. లేదంటే నేను దీన్ని కంప్లీటు మెయింటెనెన్స్‌కి తీసుకుంటాను. నేనే కన్‌స్ట్రక్షన్ చేసిస్తాను. హౌవెవర్ అంటే నాకు కూర్గ్‌లో ఒక ప్రాపర్టీ ఉంది. ఒక ప్రాజెక్ట్ ఉంది. సో, కూర్గ్‌లో ప్రాజెక్ట్‌కి నేను హైదరాబాద్ నుంచి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాను కాబట్టి, నేను ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతాను. ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత మనకి హోమ్ స్టే చేయాలన్నా, లేదంటే రిసార్ట్ కట్టాలన్నా పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు కొంత ఐడియా ఉన్నాయి కాబట్టి, ఇవన్నిట్లో నేను మీకు హెల్ప్ అవుట్ కూడా చేసివ్వగలుగుతాను. అండ్ లేదు మీరు ఇంకొక ఇది కూడా చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ బిల్డర్ అంటే ఒకవేళ మీరు బిల్డర్ అయితే, మీరు దీంతో పాటు ఇంకొక రియల్ ఎస్టేట్ లాగా దీన్ని వెంచర్ లాగా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఈరోజు ఒక ప్లేస్‌లో స్టే చేశాను. అక్కడ అన్నీ కూడా విల్లాస్ కట్టేసి ఇండివిడ్యువల్‌గా కూడా సేల్ చేశారు. అండ్ ఇండివిడ్యువల్‌గా సేల్ చేసిన దగ్గర కూడా చాలామంది ఇండివిడ్యువల్‌గా రెంట్స్‌కి కూడా ఇస్తున్నారనమాట. అంటే అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. విల్లాస్ కట్టొచ్చు. విల్లాస్ కట్టేసి రెంట్స్‌కి కూడా ఇవ్వచ్చనమాట. సో, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నేను ఒక చిన్న వీడియోలో క్లియర్‌గా చెప్పలేను. మీరు ఒకసారి నాకు కాల్ చేస్తే నేను ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా నేను చూపియగలుగుతాను, చెప్పగలుగుతాను. అండ్ మీరు లొకేషన్‌కి రావాలి, అవన్నీ ఎట్లా కోఆర్డినేట్ చేయాలన్నా కూడా నేను మీకు ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆహ్, దీని ఓనర్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు కాబట్టి, మీకు ఒకవేళ దీనికి సంబంధించిన ఎవరితోటన్నా మీట్ కావాలన్నా, ఓనర్ తోటి మాట్లాడాలన్నా మీరు డైరెక్ట్‌గా అంటే ఇఫ్ యూ ఆర్ తెలుగు పీపుల్ అండ్ హైదరాబాద్ బేస్డ్ తెలుగు బేస్డ్ పీపుల్ అయితే మీరు హైదరాబాద్‌లోనే డైరెక్ట్‌గా కలవచ్చనమాట. సో, ఇలాంటి మెనీ థింగ్స్ ఉంటాయి. మీరు నాకు కాల్ చేసినప్పుడు ఇవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఇప్పటిదాకా ఒక సైడ్ చూపిచ్చాను. ఇదంతా కూడా ఒక పీక్ అనమాట. మన కొండ ఇది. ఇదంతా కూడా మన ఆహ్, 10 ఎకర్స్ ఇది. ఇప్పుడు నేను డౌన్ చేసింది మన 10 ఎకర్స్. సో, మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తే ఇది బ్యాక్ సైడ్. సో, బ్యాక్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు టైమొచ్చేసి 8:30 అట్లా అవుతూ ఉంది. 8:30, 9 అవుతూ ఉంది. అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికొచ్చి నేను ఇవన్నీ చూసుకొని, బౌండరీస్ చూసుకొని, టెంపుల్ చూసుకొని, ఇవన్నీ చూసుకొని వీడియో స్టార్ట్ చేసి పైకొచ్చి స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. అదర్‌వైజ్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదంతా ఫుల్ ఫాగీ ఉండాలి. చాలా బ్యూటిఫుల్ ఉండాలి. అసలు ఫాగీలో ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ దూరంలో కనిపించేది ఆహ్, లేక్ ఇది. సో, ఎవలాంచ్ లేక్ ఇది. సో, ఎవలాంచ్ లేక్ కూడా మనకి నియర్ బై వస్తుందనమాట. అండ్ మనకి ఇక్కడికొచ్చేటప్పుడు ఈ ఎవలాంచ్ లేక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట. ఇది ఎవలాంచ్ డ్యామ్ ఇది. ఇది డ్యామే కదా? అవును సార్. డ్యామే కదా? రైట్. ఇది డ్యామ్ ఇది. అంటే నేను కొద్దిగా హైట్‌లోకి తీసుకెళ్ళాను. మనకి పీక్‌లో నుంచి డైరెక్ట్‌గా ఎవలాంచ్ డ్యామ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. సూపర్. మనకి వన్ సైడు డ్యామ్ కనిపిస్తుంది. అదర్ సైడు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక సైడు ఆహ్, ఇంకొక రెడీ అవుతున్న డ్యామ్ కనిపిస్తదనమాట. ఇక్కడ ఇంకొక పెద్ద డ్యామ్ రెడీ అవుతుంది. అది కూడా కనిపిస్తుంది. సో, ఇది ఈ బ్యూటిఫుల్ 360 డిగ్రీస్ వ్యూ. ఈ ఈ ఇదెలా ఉంటుందంటే ఎంతసేపు చూపించినా కూడా ఈ బ్యూటీ ఇట్లనే ఉంటుంది. చాలా బ్యూటీగా ఉంది. కాబట్టి నేను దీన్ని నార్మల్ వ్యూలో కంటిన్యూ చేస్తాననమాట. ఇదంతా మన టీ ఎస్టేట్ ఇది. సో, టీ ఎస్టేట్‌లో ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేసు ఎస్టేట్‌లో కొద్దిగా ఒక సైడ్‌కి పైనున్నాను. ఇది. ఇక్కడి నుంచి నా డైరెక్ట్ వ్యూ నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఒక వాటర్ ఫ్లోటింగ్. ఇక్కడ వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అండ్ కొంచెం సైడ్‌కి తిరిగితే ఇక్కడ ఇది వాటర్ ఫాల్స్ ఇది. ఇది వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను 1 అవర్ పైనుంచి ఇక్కడిక్కడే స్పెండ్ చేస్తున్నాను. ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. ఇక్కడే షూట్ చేస్తున్నాను. ఇక్కడే డ్రోన్స్ ఫ్లై చేస్తున్నాను. ఇదంతా కూడా రోడ్ ఇది. అండ్ ఇవన్నీ కూడా మౌంటైన్స్, కాఫీ ఎస్టేట్ పైన ఉన్నదంతా కూడా మౌంటైన్స్. ఐ థింక్ ఇదంతా కూడా గవర్నమెంట్ మౌంటైన్స్ అనుకుంటా. అండ్ మెనీ విలేజెస్, చాలా విలేజెస్ ఉంటాయి. ప్రతి విలేజ్లో కూడా ఇట్లా బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్ ఉంటాయి. అక్కడ ఒక విలేజ్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక విలేజ్. అండ్ నీలగిరీస్, ఇదంతా కూడా నీలగిరీస్.
అండ్ నీలగిరీస్ నుంచి ఇట్లా చూస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక చాలా పెద్ద విలేజ్. అండ్ ఈ చెట్ల బ్యాక్ సైడ్ ఉన్నది ఇది ఒక టీ ఎస్టేట్కి సంబంధించిన ఒక రిసార్ట్ లాగా కట్టుకొని వాళ్ళు డైలీ రెంట్స్కి ఇస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా కూడా వ్యూ. అండ్ నేను ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇది ఒక విలేజ్. ఈ విలేజెస్కి ఇదన్ని విలేజెస్కి కూడా ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బస్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కింద కనిపిస్తే ఈ రోడ్డు మనకు వచ్చే రోడ్డు ఇది. అండ్ నేను అంతా ఒక సైడ్ నుంచే చూపిస్తున్నాను. అంటే ఈ పీక్కి వెళ్తేనేమో ఇదంతా కూడా మనదే. ఇది ఈ పీక్కి వెళ్తేనేమో అదర్ సైడు డ్యాము, వాటరు అన్నీ కనిపిస్తాయి. ఒక సైడ్ మాత్రమే నేను ఈ బ్యూటీ చూపిస్తున్నాను. ఎందుకంటే మనం డ్రోన్లో ఆల్రెడీ అదర్ సైడ్ కంప్లీట్ అంతా చూస్తాం కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను అనమాట. నేనున్న లొకేషన్ నుంచి అంటే ఇంతకుముందు మనము బ్యాక్ సైడ్ చూసుకున్నాము వాటర్ ఫాల్స్ అవన్నీ. ఆపోజిట్లో అంటే ఇది టువర్డ్స్ ఈస్ట్ అనమాట. ఇది ఈస్ట్ అంతా కూడా డౌన్ ఉంటుంది చాలా. అసలు మనకి ఇట్లా వాస్తు ప్రకారం ఇట్లా దొరకడం కూడా చాలా లక్ ఇట్లా చెప్పాలంటే. అండ్ ఆపోజిట్లో చూస్తే ఇది మన ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వ్యూ. ఇది నేను ఇప్పుడు యాక్చువల్గా వైడ్ యాంగిల్లో ఇట్లా చూస్తున్నాను. కొద్దిగా జూమ్ చేసి చూస్తే ఇదంతా కూడా మన ఆపోజిట్ వ్యూ అనమాట. నాకు యాక్చువల్గా ఏమవుతుందంటే ఆపోజిట్ వ్యూ అనేది డైరెక్ట్గా చూడడం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ కెమెరాస్లో తీయటం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఆపోజిట్లో మనకి ఇప్పుడే ఈస్ట్ సన్ రైజ్ అయింది కాబట్టి అటు నుంచి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆపోజిట్లో ఈ వీడియోస్లో ప్రాపర్గా కనిపించట్లేదు. యాక్చువల్గా కళ్ళతో చూస్తే ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉందో. ఇదంతా కూడా రోడ్డు. నా లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా మన 10 acres ఎస్టేటు. ఇంతకుముందు పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూస్ చూసాము. అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఇదంతా కూడా డౌన్ అంతా కూడా ఎస్టేట్సే. మనకి వాటర్ ఫెసిలిటీ తర్వాత పవర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి రెడీగా ఉన్నాయి. ఇది ఆపోజిట్లో ఉన్న వ్యూ ఇది. దీంతో పాటు చూసుకుంటే ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా ఒక 200 people ఉంటున్న విలేజ్ అది. సో ఇదంతా కూడా ఇట్లా రోడ్డుకి ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే అక్కడ సెకండ్ పోల్ నుంచి చూసుకుంటే మన ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇటు నుంచి చూస్తే అక్కడ మన కారు ఉంది ఆపోజిట్లో. ఆ కారు పెట్టిన దాకా కూడా అంతా కూడా రోడ్డు ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ. అండ్ కార్కి బ్యాక్ సైడ్లో ఉన్నది టెంపుల్ అనమాట. ఇదంతా విలేజ్. ఇది ఒక చిన్న విలేజ్ ఇది. అండ్ విలేజ్కి బ్యాక్ సైడ్లో ఉన్నదంతా కూడా టీ ఎస్టేట్సే. ఇదంతా టీ ఎస్టేట్సే. అండ్ ఇప్పుడు నేను ఒక వాటర్ ట్యాంక్ పైన నిలబడున్నాను. ఇది ఒక వాటర్ ట్యాంకు. మనకి వాటర్ సప్లై, వాటర్ కనెక్షన్స్ అవేంటి అనేది మనం ఒకసారి సైట్కి వచ్చినప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఇదంతా టీ ఎస్టేట్స్. అండ్ ఇక్కడ మన కార్ కనిపిస్తున్నది బీటీ రోడ్. ఇది ఆ పైన కనిపించే అంతా కూడా 10 acres ప్రాపర్టీ. ఇది అమ్మవారి టెంపుల్. ఇది ఒక రోడ్లో ఉన్నాం ఇప్పుడు మనము. ఈ రోడ్లో ఎందుకు ఆపానంటే నేను రివర్స్ వెళ్తున్నాను, యాక్చువల్గా రిటర్న్ వెళ్తూ ఉన్నాను. ఈ రోడ్ ఇట్లా వెళ్ళి ఈ కింద నుంచి వెళ్ళి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ అవుద్ది అనమాట. అంటే నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ ఏదైతే వెహికల్ కనిపిస్తుందో అదంతా రోడ్డు. మన ప్రాపర్టీ ఈ రైట్ సైడ్లో ఉన్న ఇదంతా ఈ కొండ మొత్తం, ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ పెద్ద కొండ మొత్తము మన ప్రాపర్టీ అనమాట. అంటే లాంగ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న కొండ కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ ఇంకొకటి పెద్ద కొండ కనిపిస్తుంది. సో ఈ బ్యాక్ సైడ్ కనిపించే పెద్ద కొండ పైకి వెళ్ళి ఇప్పుడు దాకా మనం షూట్ చేసి వచ్చామన్నమాట. అది మన ప్రాపర్టీ. మన ప్రాపర్టీ పైనుంచి నేను ఒక ఇది చూపించాను, ఒక గెస్ట్ హౌస్ లాగా. సో ఇది గెస్ట్ హౌస్ ఇది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఈ హైట్ నుంచి ఇక్కడి నుంచి రోడ్ ఇలా కిందకి తీసుకొని మళ్ళీ కింద నుంచి అలా పైకి తీసుకెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. సో ఈ గెస్ట్ హౌస్ వీళ్ళు అంటే యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఒక 30,000 per day అట్లా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కూడా సేమ్ మనలాగనే అన్ని చుట్టూ లొకేషన్స్ ఉన్నాయి. బట్ ఒక సైడ్ అంతా నీలగిరీస్ ఉన్నాయి. బట్ మన దగ్గర నుంచి చూస్తే మన ప్రాపర్టీ ఇంతకుముందు చూస్తే మనది మంచి హైట్లో ఉంటుంది. అండ్ చుట్టూ కూడా అంటే ఇప్పుడు సపోజ్గా అక్కడ ఒక హైట్ కొండ ఒకటి కనిపిస్తుంది, హైట్ కొండ ఉంది, చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట మన ప్రాపర్టీ. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్కి వెళ్ళటానికి అంతా కూడా ఇట్లా రోడ్స్ వేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఒక రోడ్, ఇది ఒక రోడ్. ఇది జనరల్గా ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఇలాంటి రోడ్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ క్లిప్స్ అన్నీ నేను రిటర్న్లో తీస్తున్నాను.
సో ఎందుకంటే క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి ఎంత వాటర్ ఫ్లో అవుతుంది, ఎంత వాటర్ ఫాల్స్ వస్తుంది అనేది. సో ఇదంతా కూడా చాలా వాటర్ ఫ్లో ఇదంతా కూడా, ఈ ఏరియా ఇదంతా కూడా మనకి డౌనర్లో ఉంటుంది అనమాట. అంటే మన ప్రాపర్టీ దాటిన తర్వాత కింద ఉంటుంది ఇదంతా కూడా, ఈ వాటర్ ఫాల్స్ ఇదంతా కూడా చాలా ఫ్లోటింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. ఇది చాలా ఫ్లోటింగ్. ఇది ఊటీ నుంచి మన ప్రాపర్టీకి వెళ్ళే మెయిన్ బీటీ రోడ్డు. ఇదంతా బస్ రోడ్ ఇది. సో ఈ రోడ్లో మనకి చాలా, ఇక్కడంతా కూడా రిసార్ట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఈ రూట్లో ఫేమస్ ఏంటంటే ఈ ఎవలాంచ్ లేక్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇదంతా కూడా మనకి ఎవలాంచ్ లేక్ ఇది. సో ఎవలాంచ్ లేక్ చాలా పెద్దది, చాలా ఫేమస్ కూడా ఇది. ఎవలాంచ్ లేక్కి మన ప్రాపర్టీ దగ్గరలో ఉంటుందన్నమాట. మనకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక ట్రైబల్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా బస్ రోడ్డు. అండ్ అట్లనే ఊటీ నుంచి టువర్డ్స్ మన సైడ్ వెళ్తూ ఉంటే, ఎవలాంచ్ లేక్ సైడ్ వెళ్తూ ఉంటే, ఇది గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది చాలా ఫేమస్, చాలా పెద్దది. మన ఈవెన్ తెలుగు ఫిల్మ్ యాక్టర్స్ పిల్లలు కానీ, లేకపోతే సెలబ్రిటీస్, విఐపీస్ చాలామంది ఇందులో స్టిల్ ఈ రోజుకి కూడా చదువుకుంటూ ఉంటారు. ఇది దాదాపుగా ఒక 100 acres, మోర్ దెన్ 100 acresలో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. ఈ స్కూల్ రూటే అనమాట మన ప్రాపర్టీకి వెళ్ళే రూట్. సో ఈ 10 acres నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా డివైడ్ చేసి కూడా రియల్ ఎస్టేట్ లాగా చేసుకోవచ్చు. అండ్ సింగిల్గా కూడా ఒక మంచి లావిష్ హోమ్ స్టే, ఒక రిసార్ట్ లాగా కూడా కట్టుకోవచ్చు. అంటే పర్సనల్గా కూడా కట్టుకోవచ్చు, లేదంటే కమర్షియల్ కూడా కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి అసలు చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెదరు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు కొన్ని ప్రాపర్టీస్ డీల్ చేశాను. అంటే యూట్యూబ్లో అన్నీ పెట్టలేదు, యూట్యూబ్లో పెట్టకుండా కూడా కొన్ని ప్రాపర్టీస్ డీల్ చేశాను. నా ఛానల్లో చూస్తే వేరే ప్రాపర్టీ కూడా నేను ఒకటి యూట్యూబ్లో వీడియో తీసి పెట్టాను ఊటీలో. అండ్ ఆఫ్ కోర్స్ నేను అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్రాస్ ద కంట్రీ అంతా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ తెలుగులోనే చెప్పి చేస్తూ ఉంటాను. ఎందుకంటే తెలుగులో చెప్పి చేయడం వల్ల నాకు చాలామంది ఎన్ఆర్ఐస్, చాలామంది బిజినెస్ పీపుల్, చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే తెలుగు వాళ్ళంతా కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఆటో డబ్డ్ అని వచ్చింది. సో మనకి మన సెట్టింగ్స్లోకి వెళ్తే, సెట్టింగ్స్లో నుంచి వాయిస్ డబ్బింగ్ చేసుకొని, ఒకవేళ ఇఫ్ యు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ పీపుల్, యూ కెన్ ట్రాన్స్లేట్ విత్ ఇన్ ద యూట్యూబ్. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి నేను తెలుగులో చేసి చెప్తూ ఉన్నాను. సో మనకి ఇదంతా ఏది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఒక టీ ఎస్టేట్ లాగా కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఈ ప్రాపర్టీ కింద నుంచి చూపించినప్పుడు ఏదైతే టెంపుల్, తర్వాత ఒక 100 people విలేజ్ ఉందో, అది ఎగ్జాక్ట్లీ మనకి ఆపోజిట్లోనే ఉంది. కాబట్టి మనకి ఇక్కడ లేబర్ ప్రాబ్లం అది కూడా లేదు. చాలామంది ఉన్నారనమాట ఇక్కడ. అంటే వీళ్ళంతా కూడా ఇదే పని చేస్తూ ఉంటారు, టీ ఎస్టేట్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. 200 members. హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్, బెంగళూరులో కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ రెసిడెన్షియల్ విల్లాస్, పెద్ద పెద్ద విల్లాస్, అండ్ హైదరాబాద్లో విల్లాస్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్, అండ్ చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా నేను డీల్ చేస్తున్నాను. అండ్ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా డీల్ చేస్తున్నాను. మీకు ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా, అండ్ ఇప్పుడు నాకు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడం అనేది చాలా డిస్టెన్స్. ఇది అరౌండ్ నేను అనుకుంటాను మైసూరు ఒక అటు ఇటుగా ఒక 1000 kilometers దాకా డిస్టెన్స్ అవుతుంది. సో 900. సో 900 kilometers దాకా మనకి డిస్టెన్స్ అవుతుంది. సో 900 kilometers కాదు, నేను ఇంకా thousands of kilometers జర్నీ చేసి అక్కడికి వెళ్ళి కూడా మీ ప్రాపర్టీస్ని నేను సేల్ చేయగలుగుతాను. అంటే తెలుగులోనే కాదు, మీకు ఇప్పుడు డబ్బింగ్ కూడా ఉంది కాబట్టి ఎనీ లాంగ్వేజెస్లో మనం చేయగలుగుతాము. అండ్ మీకు ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా చెప్పండి, అండ్ మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా నాకు చెప్పండి. అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్లో మీకు ఏదైనా ప్రాపర్టీ మేనేజ్ చేయాలన్నా, రిసార్ట్ కట్టివ్వాలన్నా కూడా మీరు నాకు చెప్పచ్చు. అండ్ కూర్గ్లో ఆల్రెడీ మనది ఆన్గోయింగ్ రిసార్ట్ ఉంది కాబట్టి. అట్లనే
మీరు ఒకవేళ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను మీకు చెప్తాను. అంటే అవన్నీ కూడా వీడియోలో డిఫరెంట్ వీడియోలో చెప్పడానికి కుదరదు. బెంగుళూరులో కానీ, హైదరాబాద్‌లో కానీ, లేదు అబ్రాడ్‌లో కానీ, అదర్ కంట్రీస్‌లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నాకు కాల్ చేస్తే అది కూడా చెప్తాను. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ రీస్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళి వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రాపర్టీస్ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్నీ వన్ బై వన్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అట్ ద సేమ్ టైమ్ హెచ్ఎస్ ప్రాపర్టీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతే ఇన్‌స్టంట్‌గా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి 2 సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.